ఓకే, ముందర ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడాలంటారా? సరే అయితే ప్రభాకర్ గారు, నేనేం పెద్దలను కాదు, పెద్దవాడిని కాదు, ఏమిటి ఇందులో ఉండే మతలబ్ ఏమిటి? సరే, ఇప్పుడు పోనీ మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు పెద్ద ప్లేయర్ కాకపోవచ్చు. ప్రభాకర్ గారు, మతలబ్ ఏమిటి? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలనుకోవడం మతలబ్ ఏమిటి? అంటే ఇప్పుడు మీ వ్యూహాలు, మీ ఎత్తుగడలు ఏంటో తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అనేది జూపుడి గారి ఆలోచన అయి ఉండొచ్చు. వారంటే నాకు చాలా గౌరవం. ఓకే, గో హెడ్. నన్ను మాట్లాడమంటారా? అదే, ఇప్పుడు కూటమిలో ఇంత సంక్షోభం ఏర్పడిన తర్వాత పరస్పరం బాహాబాహికి దిగి ఒంగోలులో చూసాం. దామచర్ల జనార్దన్ గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పటికీ వైసీపీ ఏజెంట్గానే ఆయన దామచర్ల జనార్దన్ గారు చూస్తున్నారు. మరి ఆయన మాట్లాడిన దానికి సంబంధించి ఇదేదో సర్దుబాటు చేసే వ్యవహారం. మీకు మీ అధిష్టానం అంటే యూపీ, బీహారు, రాజస్థాన్ వాటి మీద పెట్టిన ఫోకస్ గుజరాత్ ఇక్కడ పెట్టట్లేదేమో అనిపిస్తుంది. కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అంటే మిమ్మల్ని ఒకవేళ టీడీపీ ఏమన్నా అనుకుంటుందేమో అనే మీకు ఒక చిన్న కన్సర్న్ ఏమన్నా ఉందా? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. అబ్బాయి, ఎందుకు ఇలా మీరు కొట్లాడుకుంటారు, అనవసరంగా వైసీపీకి ఛాన్స్ ఇస్తారు, మనందరం కలిసిపోవాలి, మీరు 85, మీరు 80, జనసేన 15, మేము 5 కన్ఫైన్ అయిపోతాం, అలా కలిసిపోదాం అని చెప్పొచ్చు కదా మీరు. వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రంలో ఉండే 3 కూటములు కూడా ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ. వాళ్ళ విధానాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ కూటమికి సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. అనేక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉండొచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టి కూటమి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొని వైసీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని కొరతలు పెట్టి మాట్లాడే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రానికి పెద్ద, కూటమికి పెద్ద, వారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటూ జోక్యం చేసుకుంటా నేను అనుకుంటున్నాను. అదే సమయంలో జనసేన అధినేత చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పరిధి దాటొద్దని చెప్పారు. జనసేన పార్టీ నాయకత్వానికి కూడా సందేశం ఇచ్చారని గాదే వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఈరోజు బాలినేని వెంకటేశ్వరరావు గారికి అక్కడుండే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అక్కడుండే మన స్థానిక టీడీపీ దామచర్ల జనార్దన్ గారికి ఉండే మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ టీడీపీ మధ్య ఎంత తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదే మనస్పర్ధలో అదే తీవ్రత ఇప్పటికి కూడా కొనసాగడం దురదృష్టము. ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన విషయం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి ఉన్నంత వరకు ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా చాలా దగ్గర వ్యక్తి, బాగా పరిచయం ఉండే వ్యక్తి. వెంకటేశ్వరరావు గారు దీన్ని వారు కన్ఫర్మ్ చేస్తారు, నవని చెప్తారు, నాకైతే తెలియదు. కానీ నాకున్న సమాచారం మేరకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా జనసేన నాయకత్వానికి, కార్యకర్తలకి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయవలసిన అవసరం లేదని అన్నట్టుగా నాకు బాగా గుర్తుంది. సో వన్ థింగ్ ఈజ్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర వ్యక్తిగతంగా. ఆయన వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన కారులో పెద్ద ఎత్తున ధనం కూడా దొరికిందని ఇవి కూడా ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్లేటు పెరాయించాడు, ఆయన జనసేనలో చేరాడు. ఆ జనసేన వైసీపీలో ఉన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉందో జనసేనలో వచ్చినప్పటికీ అదే తీవ్రంగా ఉంది. అక్కడ అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య ఘర్షణలు, తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న తీవ్రంగా హెచ్చరిస్తే తప్ప వారి నాయకత్వానికి లేదా దామచర్ల గారి విషయంలో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతారా, ఏ నిర్ణయం తీసుకుంటే నాకైతే తెలీదు. ఆ విధమైన తీవ్రమైన హెచ్చరిక చేస్తే తప్ప
ఒంగోలు రాజకీయాలు, ఈ స్పర్ధ రాజకీయాలు, ఈ కాన్ఫ్లిక్ట్, ఈ గందరగోళ పరిస్థితి ఆగుతుందని నేను అనుకోవడం లేదు. ఎంత తీవ్రమైన ఇది చేసినప్పుడు కూడా దామచర్ల ఆంజనేయులు గారు చాలా పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు మూడోసారి శాసనసభ్యులుగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా బల్లిని అనేక సంవత్సరాలుగా శాసనసభ్యులు. రాజశేఖర రెడ్డి గారికి బంధుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా ఒక శక్తివంతమైన బలమైన కేడర్ గల నాయకులు ఇద్దరు కూడా. వారు కేవలం హెచ్చరికతో వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క స్పర్ధ ఏదైతే ఉందో ఆగుతుందని నేను అనుకోవడం లేదు. అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు కూటమి దృష్ట్యా, కూటమి యొక్క ఇంట్రెస్ట్, కూటమి యొక్క ప్రయోజనాలు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసము కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు గందరగోళంగా ఉంటే కింద ఎటువంటి సందేశం కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ ఐక్యత ఉండాలా, ఆ కూటమి ధర్మాన్ని పాటించాలా. దీనికోసం అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడి సర్దుబాటు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఎవరితో మాట్లాడతారు? దామచర్ల జనార్దన్ గారితో చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మాట్లాడతారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడతారు. అందువల్ల ఇద్దరు కూడా తీవ్రమైన జోక్యం చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తే తప్ప నాకున్న సమాచారం మేరకు ఒంగోలులో ఈ గందరగోళ పరిస్థితి, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆగుతుందని నేను అనుకోవడం. సో జూపూడి గారు, ఆంజనేయ రెడ్డి గారు పర్ఫెక్ట్గా 100కి 500%